ఇవాళ 100 సంవత్సరాల దినోత్సవానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి పాత్ర స్వతంత్ర ఉద్యమంలో చాలా గొప్పది అని పొగడడం జరిగింది. ఇది ఆయన కొత్త కాదు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా డాక్టర్ కేబీ హెగ్డేవార్ మరియు ఇతర వాలంటీర్లను బ్రిటిష్ జైలుకు పంపించింది అని చెప్పారు. ఇది కూడా ఖచ్చితంగా పాక్షికమైనటువంటి నిజమే, మిగిలింది కూడా అబద్ధమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ కేబీ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్కు వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు వ్యవస్థను స్టార్ట్ చేసిందే కేబీ హెగ్డేవార్. ఈయన అరెస్టు అయింది ఎప్పుడంటే మే 1921 సంవత్సరంలో మే నెలలో అరెస్టు కావడం జరిగింది. దేని విషయంలో అంటే ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు ఇతర మతస్థులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి దాంట్లో దేశద్రోహం కింద కేసు బుక్ చేశారు. 1 year జైలు శిక్ష, తర్వాత ఒక అండర్టేకింగ్ భవిష్యత్తులో అటువంటి పని చేయనని చెప్పి రాసి ఇవ్వడం. కానీ జైలుకు పోయింది కరెక్టే, కానీ ఎప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక ఆర్ఎస్ఎస్కు వ్యవస్థాపకుడిగానైతే పోలేదు. ఎందుకనంటే ఈయన అరెస్ట్ చేయబడింది మే నెల 1921 అయినప్పుడు ఆర్ఎస్ఎస్ను స్థాపించింది సెప్టెంబర్ 27, 1925. అనగా సెప్టెంబర్ 27, 1925 కంటే 4 సంవత్సరాల పైనే జైలుకు పోయిన తర్వాత అక్కడ జైలు అధికారులకు రాసిచ్చినటువంటి అండర్టేకింగ్ శిక్ష పడిన తర్వాత ఇచ్చినాడు. కాబట్టి డాక్టర్ కేబీ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ తన యొక్క జీవిత కాలంలో మళ్ళీ ఎప్పుడూ కూడా బ్రిటిష్కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భము కానీ కనబడలేదు. ఆయన జూన్ 21, 1940 మరణించేంత వరకు కూడా ఆయనే ఉన్నాడు. అనగా ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి వాళ్ళు కానీ సరసంఘచాలకులు కానీ వాళ్ళ జీవితంలో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడం అనేది చాలా రేర్ సందర్భాల్లో మనది చూడడానికి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మోహన్ భాగవత్ కూడా ఇలాంటి నిర్ణయం ఇప్పటికైతే తీసుకోలేదు తన గురించి. కాబట్టి ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని ఈయన కొనసాగిస్తారని భావించవచ్చు.